ఏ ఒక్కొక్కని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మను. స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందరూ గొప్ప గొప్ప మెంట్రా. మీరు ఫస్ట్ బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు ఎంత స్ట్రగుల్తో వెళ్ళారో అందరికీ తెలుసు. ఒక టైంలో సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న టైంలో నాకు ఎదుటి వాళ్ళు కూడా అంత అవమానించే పరంగా. అలాంటి టైంలో ఎవరైనా మీ మీద పంచ్ వేసినప్పుడు ఒకటి నవ్విచ్చామా లేదా అంతే చాలు. కమీడియన్గా కాకుండా ఇంకోటి ఏదైనా నేను ప్రొఫెషన్ ఎంచుకొని ఉంటే ఇంకా బాగా సక్సెస్ అయ్యేవాడినేమో. కష్టమైన సుఖమైన ఇల్లనే బతికేద్దాం, ఇక్కడే ఉందాం అని చెప్పేసి. అంటే బీటెక్లో ఏమైనా క్లాస్ ఉంటుందా సినిమాలకు వెళ్ళాలనే క్లాస్? మనం ఇంత హీరో ఫేస్ కూడా కాదు. ఎప్పుడైనా మీకు బాధ అనిపించలేదు ఎందుకు నా ముక్కు మీద కామెంట్స్ చేస్తారు? కించపరచడానికి కానీ ఏదైనా సరే పని చేస్తే నేను తీసుకోను. నా బాడీకి సంబంధించిన పాటతో నన్ను పిలుస్తున్నారు. నాగబాబు గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటూ ఉండేది? ఎలా ఎదగాలి ఏంటి ఎలా సంపాదించుకోని చెప్పి చాలా ఇన్పుట్స్ ఇస్తుండేవారు. తప్పు చేసినప్పుడు తిట్టేవారు ఒక తండ్రిలాగా. సీజన్ 4లో ఉన్నప్పుడు అమ్మగారు వచ్చారు లోపలికి. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నాతో ఎలా ఫోటోలు దిగుతున్నా అమ్మతో కూడా అలానే ఫోటోలు దిగుతున్నారు. గౌతమ్ని కూడా మీరు ఇమిటేట్ చేస్తున్నప్పుడు కొన్ని సార్లు ఆయన అలా అనడం ఆయనకి ఇష్టం లేని విషయం నాకు తెలియదు. ఎవిక్షన్ కార్డు వల్లే టాప్ 5లో ఉన్నారు అని చెప్పేసి కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలా అని చెప్పి మిగతా వాళ్ళు జెన్యూన్ కాదని నా అభిప్రాయం. అర్జున్ అంబటి ఇచ్చినట్టు నక్క తొక్కొచ్చారంటారా? ఏమండి ఏ తొక్క అని తెలియదు. తేజ బయటకు వచ్చాక కొన్ని కామెంట్స్ చేశాడు, అంటే మీ గురించి అనుకోండి ఇండైరెక్ట్. అలా అని చెప్పి నేను నన్ను నామినేట్ చేయొద్దని చెప్పలేదు ఎవరు. డిస్కస్ చేయకూడదు, మళ్ళీ బాధ పెట్టాలన్న ఉద్దేశం మా మనసులో అసలు లేదు. డెఫినెట్గా మనసులో ఉండిపోద్ది, అది జీవితాంతం ఉండిపోద్ది. మనం కోల్పోయింది అయిన వస్తువును కాదు. నేను పడుకున్న నైట్ టైర్డ్ అయి పడుకున్న తను ఏడుస్తుండే నైట్ అంతా కూర్చొని. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్. అందరినీ ఎంతో చక్కగా ఎంటర్టైన్ చేస్తూ జబర్దస్త్లో కానీ ఈవెంట్స్లో కానీ తన ప్రోగ్రామ్స్ అన్నిటిలో, అంటే తను ఎక్కడ కనిపించినా అందరూ నవ్వుకునే విధంగా అందరినీ ఎంటర్టైన్ చేశారు. అలాగే బిగ్ బాస్లో అడుగుపెట్టి కూడా అందరినీ ఎంటర్టైన్ చేసి సడన్గా మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 8లో కనిపించారు. ఏంటి 2 సార్లు బిగ్ బాస్ అవకాశం రావడం, దాన్ని చక్కగా యూటిలైజ్ చేసుకొని అందరినీ ఆ బిగ్ బాస్ ప్లాట్ఫామ్లో ఎంత కాలం ఉంటే అంత కాలం ఎంటర్టైన్ చేసి ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో టాప్ 5లో నిలిచి అందరి మనసుని దోచుకున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, అవినాష్ మనతో పాటు ఉన్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మాట్లాడేద్దాం. నమస్తే అవినాష్ గారు, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, బాగున్నాను. అంటే బిగ్ బాస్లో ఒకసారి అవకాశం రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. దాన్ని మనం ఎంతగా యూటిలైజ్ చేసుకోవాలనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఫస్ట్ బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు ఎంత స్ట్రగుల్తో వెళ్ళారో అందరికీ తెలుసు. చాలా లాస్తో వెళ్ళారు మీరు. ప్రేమను గెలుచుకున్నారు, డబ్బును గెలుచుకున్నారు, అమ్మ ప్రేమను ఇంకా ఎక్కువగా, అంటే అమ్మని అందరికీ చూపించాలన్న ఆనందం కూడా మీరు పొందారు. ఓకే, సాటిస్ఫైడ్ అనుకున్న టైంలో మంచిగా మీ లైఫ్లో ఒక అనుజ వచ్చింది. చాలా మంచిగా మిరాకిల్స్ జరుగుతూ వెళ్తున్న టైంలో మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 8లో అడుగుపెట్టారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక్కసారిగా ఏమనిపిస్తూ ఉంటుంది? ఇలానే ఉంటే బాగుండి అనిపిస్తుంటుంది. కానీ జీవితం అలా ఉండదు కదండి. ఎప్పుడు సంతోషంగా సుఖంగా ఎప్పుడు ఉండలేము, కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి. బట్ నా లైఫ్లో ఇప్పటివరకు అయితే నేను బిఫోర్ బిగ్ బాస్ సీజన్ 4 ఏదైతే ఉందో దానికంటే ముందు కామెడీ షో చేయడం జరిగింది. కామెడీ షోలో బాగానే ఉన్నాను. దానికంటే ముందు నేను ఒక 7 సంవత్సరాలు చాలా కష్టం చూశాను. ఆ 7 years కష్టమే ఈరోజు నాకు ఈ యొక్క సంతోషంగా ఈ ఆనందంగా ఉండే జీవితానికి కారణమని నా అభిప్రాయం. మనం ఎంత కష్టపడితే అంత సుఖం అనుభవిస్తామని చెప్పేసి చాలామంది అంటుంటారు. ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు కష్టపడితే జీవితాంతం 40 సంవత్సరాలు సుఖపడతాం అని చెప్పి చాలామంది పెద్దవాళ్ళు చెప్తుంటారు. అలా నా 7 సంవత్సరాల కష్టం, నేను అవకాశాల కోసం తిరగడం, సినిమా ఇండస్ట్రీలో నాకంటూ ఒక పేరు రావాలని తిరగడము, మంచి అవకాశాలు రావాలని తిరగడం, ప్రయాణంలో నాకు ఈ బిగ్ బాస్ అనే ఒక అవకాశం ప్లాట్ఫామ్ రావడం, దాంట్లో నా ప్రయాణం అద్భుతంగా సాగడం, జనాలు అభిమానం పెరగడం అండ్ నా కామెడీని జనాలు ఎంజాయ్ చేయడం, ఆ నుంచి నా లైఫ్లోకి నా అందమైన నా భార్య రావడం, అవన్నీ చాలా చాలా ఆనందంగా ఉంటాయి, చాలా హ్యాపీగా ఉంటాయి. అప్పుడప్పుడు నాకు నేను ప్రశ్న వేసుకుంటాను, నా కష్టానికి దేవుడు అంతా మంచిగా ఇస్తున్నాడు, ఇప్పుడు
ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను యాక్చువల్లీ. మేము కూడా కోరుకుంటున్నాం కోర్స్. అంటే మీ ఫ్యాన్స్గా మేము కూడా కోరుకోవాలి కదా. థ్యాంక్ యూ అండి. మీరు హ్యాపీగా ఉంటేనే మమ్మల్ని నవ్వించగలరు మీరు. థ్యాంక్ యూ సో అండ్ ఒకటి అనుకుంటున్నానంటే, కామెడీ చేస్తారు, అందరినీ నవ్విస్తారు. తనని తాను కామెడీ చేసుకుంటూ కామెడీ చేయడం అనేది, అందరినీ నవ్వించడం అనేది ఇంకో ఎత్తు. అంటే వాళ్ళు ఇచ్చేసుకోవాలనుకోరు. బట్ మీరు అందరినీ నవ్వించడం కోసం మిమ్మల్ని మీరు కూడా మీ మీద కూడా ఎలాంటి కామెడీనైనా తీసుకునేలాగా పంచులు వేసుకుంటూ చేస్తూ ఉంటారు కదా. అలాంటి టైంలో ఎవరైనా మీ మీద పంచ్ వేసినప్పుడు, అలాంటి టైంలో ఎప్పుడైనా ఇది ఓవర్లాప్ అయిపోతుంది, దీనివల్ల నాకు కొంచెం పర్సనల్గా హర్ట్ అవుతున్నాను అనిపించిన సందర్భాలు ఉన్నాయా మీ విషయంలో? నా విషయంలో అలాంటివి ఎప్పుడు జరగలేదండి. బేసిక్గా మనం ఎంత తీసుకుంటే, అంటే ఎదుటివాడు మనకు పనిచేస్తే మనం అక్కడ మనల్ని కించపరుస్తున్నాడు, కించపరుస్తున్నాడు, మనల్ని అవమానిస్తున్నాడు అని చెప్పేసి నేను ఎప్పుడూ అనుకోను. అంటే ఎదుటి వాళ్ళు కూడా అంత అవమానించే పరంగా, ఆ ప్రకారంగా కానీ కించపరిచే ప్రకారంగా అలాంటి పంచులు లేరు. ఒకవేళ అంతవరకు వెళ్ళినా కూడా పర్లేదు, తెలిసి ఎవరు అంటారు కదా, తెలియకుండా అంటారు. బట్ దానివల్ల కూడా జనాలు నవ్వుతున్నారు కదా అని చెప్పేసి ఒక ఆనందం. పోనీ నా మీద నేను పని చేసుకున్నా, నా మీద ఆపోజిట్ వాళ్ళ పర్సన్ ఒక పని చేసినా కూడా దాని నుంచి నన్ను అనడం వల్ల, నేను పంచ్ తీసుకోవడం వల్ల జనాలు నవ్వుతున్నారు కదా, కామెడీ క్రియేట్ అవుతుంది. ఒకటి జనాన్ని ఎంటర్టైన్ చేయడానికి నాకేంటంటే, నేను పని చేసినా, నా మీద పని చేసినా తీసుకుంటాను. ఒకటి మనం ఎంత తగ్గితే అంత ఎదుగుతూ ఉంటారు కదా. డైలాగ్ ఎక్కడ నెగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాడో అంటే బేసిక్గా ఆ డైలాగ్తో నేను కంపేర్ చేసుకున్నంత పెద్ద డైలాగ్ అది. బట్ నాకు అలా తెలియకుండానే ఫ్లోలో వెళ్ళిపోతుంటాము, ఫ్లోలో కామెడీ వెళ్తుంటాం. దాని మీద నేను పని చేసుకున్నా, నా మీద నేను పని చేసుకుంటున్నానా, అయ్యో నా మీద పని చేసుకుంటే ఆపోజిట్ పర్సన్స్ నన్ను ఏమనుకుంటారు అని చెప్పేసి నాది ఏం ఆలోచించానండి. ఒకటి నవ్విచ్చామా లేదా, అంతే చాలు నాకు. అంటే ఎప్పుడైనా అనిపించిందా ఈ ఫీల్డ్లోకి వచ్చాక, ఈ ప్లాట్ఫామ్ కాకుండా, అంటే లైక్ కమీడియన్గా కాకుండా ఇంకోటి ఏదైనా నేను ప్రొఫెషన్ ఎంచుకొని ఉంటే ఇంకా బాగా సక్సెస్ అయ్యేవాడినేమో, ఈ ప్రొఫెషన్ నాకు సెట్ అవ్వలేదేమో, అలాంటి సందర్భాలు వేరే వాళ్ళ నుంచి వినడం కానీ, మీకు మీరు ప్రశ్నించుకోవడం కానీ జరిగిందా? ఇది ఎప్పుడు అనిపించలేదండి. నేను స్కూల్లో ఉన్నప్పుడు 10th స్టాండర్డ్ 8th స్టాండర్డ్ ఉన్నప్పుడే నేను అప్పుడే సినిమాలకు వెళ్ళాను. నేను బేసిక్గా చిరంజీవి గారికి పెద్ద అభిమాని అండి. ఆయనకి ఎవరు అభిమానులు ఉంటారో చెప్పండి, చాలామంది అభిమానులు ఉంటారు. ఆయనను చూసి ఇండస్ట్రీకి వద్దాం అనుకున్నాను. ఆయన స్టైల్, ఆయన డ్యాన్స్ చూసి ఇండస్ట్రీకి వద్దాం అనుకున్నాను. అప్పుడు నేను చిన్నతనంలో స్కూల్లో ఉన్నప్పుడు మిమిక్రీ అవి చిరంజీవి గారు వాయిస్లు చేస్తుండేవాడిని, అలా సాయి కుమార్ గారు వాయిస్లు చేస్తుండే, చాలా అద్భుతంగా చేస్తామని చెప్పేసి అంటుండేవాళ్ళు. అంటే ఓకే, మీ స్కూల్ టైంలోనే మీరు ఇవన్నీ మిమిక్రీస్ అవన్నీ చేసుకునేవాడిని. డ్యాన్స్, మిమిక్రీ, చిరంజీవి గారు సాంగ్స్ ఎక్కువ డ్యాన్స్ చేసేవాడిని నేను. ఓకే, అప్పట్లో అవన్నీ చేస్తుంటే చాలా బాగా చేస్తున్నాను, పెద్ద నాకు సినిమాలకు బాగుంటాను. నాగార్జున గారు కూడా అన్నారు భలే చేస్తున్నా. అది అవన్నీ అనిపిస్తున్నప్పుడు ఒక టైంలో నాకు అనిపించింది కంపల్సరీ సినిమా ఇండస్ట్రీకి రావాలనిపించింది. వచ్చాను. వస్తున్న క్రమంలో నేను మహాత్మా సినిమాకి శ్రీకాంత్ గారి 100th ఫిలిం 100వ సినిమా, దానికి జూనియర్ ఆర్టిస్ట్ చేశాను. అప్పుడు నాకు 100 రూపాయలు ఇచ్చారు. 100 రూపాయలు ఉంటే 50 రూపాయలు ఇచ్చారు. 4 ఇడ్లీలు పెట్టి 50 రూపాయలు ఇచ్చారు. అప్పుడు నేను జూనియర్ ఆర్టిస్ట్ అంటే పరిగెత్తుకుని జిందాబాద్ జిందాబాద్ డౌన్ ఒకటి. అప్పుడు అనిపించింది, చాలా కష్టం అనిపించింది. ఎందుకు నేను అంటే నాకు బీటెక్ ఇంజనీరింగ్ చేస్తున్నాను, కాలేజ్ వదిలేసుకొని ఎందుకు వస్తున్నాను, చదువుకుంటే మంచిగా బాగుపడతానేమో అనిపించింది. ఆ జూనియర్ ఆర్టిస్ట్ కూడా అక్కడి నుంచి మెల్లిగా జంప్ అయిపోదాం అనుకున్నాను. తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇన్ని రోజులు కాలేజ్ మానేసి ఇంతవరకు వచ్చాను. మళ్ళీ ఎందుకు గివప్ ఇవ్వడం, కష్టమైన సుఖమైన ఇళ్ళనే బతికేద్దాం, ఇక్కడే ఉందాం అని చెప్పేసి ఇంకా సినిమా ఇండస్ట్రీలో కంటిన్యూ. అప్పుడు అనిపించిందంటే మళ్ళీ ఇంతవరకు ఎప్పుడు అనిపించలేదండి. అంటే నేను ఒక రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే బీటెక్లో ఏమైనా క్లాస్ ఉంటుందా సినిమాలకు వెళ్ళాలనే క్లాస్? ఆల్మోస్ట్ అంటే ఎవరిని అడిగినా బీటెక్ నుంచి వచ్చేసాను అని చెప్తూ ఉంటాను. అంటే ఆ వయసు అలాంటిదండి, ఆ ఏజ్ అలాంటిది. ఆ ఏజ్లో కొంచెం కసి ఉంటుంది అనమాట, మనం సాధించుకోవాలి. డిగ్రీలో ఉంటే ఉండదే, మరి బీటెక్లో ఉన్న వాళ్ళకి ఎందుకు? మేబీ అంటే ఈ జనరేషన్లో, నా జనరేషన్ కానీ ఇప్పుడు ఈ జనరేషన్ అంతా బీటెక్. అప్పుడు డిగ్రీలు చేసేవాళ్ళు, ఏది 80sలో కానీ 90sలో అప్పుడు డిగ్రీలు ఎక్కువ చేసేవాళ్ళు. ఈ 2000 బ్యాచ్ ఏదో 90 బ్యాచ్ 95 2000 నుంచి అంతా బీటెక్ స్టార్ట్ అయింది కదా. ఆ బీటెక్ మీద ఎక్కువ అప్పుడు బీటెక్ ఉన్న వాళ్ళందరూ హీరోస్ వెళ్ళిపోవాలి వెళ్ళాలి అని చెప్పి, అంటే మనం ఎప్పుడు నేను హీరో అవ్వాలా అది అవ్వాలా అనుకోలే, కానీ సినిమాలో కనబడాలనుకున్నాను అంతే. అది ఏ క్యారెక్టర్ అయినా పర్లేదు, మనం ఇంత హీరో ఫేస్ కూడా కాదు, జస్ట్ మనం కనబడితే చాలు. ఏదన్నా
అంటే చిన్నప్పటి నుంచి మిమిక్రీ కదా, మిమిక్రీ అంటే కామెడీకి రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి నాకు ఇష్టం కాబట్టి ఆ పరంగా వెళ్దాం అనుకున్నాను. కొన్ని సంవత్సరాల తర్వాత నేను ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉండాలి, ఒక ఒక నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలి, జనాల నుంచి ఒక అభిమానం తెచ్చుకోవాలని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అంతే. అంటే ఎవరికైనా ఒక ఏమంటారు యూనిక్నెస్ అనేది సంపాదించుకుంటూ ఉంటారు వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్లో. మిమ్మల్ని అవినాష్ అనే కంటే ముక్కు అవినాష్ అంటే ఈజీగా గుర్తుపట్టేస్తూ ఉంటారు. ఎప్పుడైనా మీకు బాధ అనిపించలేదు, ఎందుకు నా ముక్కు మీద కామెంట్స్ చేస్తారు, ముక్కు అవినాష్ అని చెప్పి ఇలా అయింది, అలాంటివి ఏమన్నా అనిపించేవే మనసులో మీరు పర్సనల్గా? అంటే బేసిక్గా నేను ఇందాక చెప్పాను కదండి, నా మీద పనిచేసిన ఎలాంటి ఫీల్ అవ్వను. అది నన్ను కించపరచడానికి కానీ ఏదైనా సరే పనిచేస్తే నేను హ్యాపీగా తీసుకుంటాను. కాబట్టి ముక్కు అనేది నా బాడీలో ఒక పార్టే కాబట్టి నా బాడీకి సంబంధించిన పార్ట్తో నన్ను పిలుస్తున్నారు. అంతేగాని కొంతమంది సినిమాలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా వేసిన ఆ సినిమా పేరుతో పిలుస్తారు, ఆ సినిమా హిట్ అవుతాయి. కానీ నన్ను పిలవడానికి నా బాడీ పార్టే వాడే పిలుస్తున్నారు కదా, ఇంకా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. యాక్చువల్లీ ముక్కు నా బాడీలో ఒక పార్టే కాబట్టి అంతే. అందరికీ ఉంటుంది కదా. అవునండి. ముక్కు అవినాష్ అంటే చాలా మందికి చాలా రకరకాల ఇండస్ట్రీలో కొన్ని పేర్లు ఉంటాయండి. అందులో ముక్కు అవినాష్ అంటే ఇప్పుడు అవినాష్ అనే పేరుతో చాలా మంది ఉంటారు. బేసిక్గా తెలుగు ఇండస్ట్రీలో అవినాష్ అనే పేరుతో మ్యాక్స్ ఆర్టిస్ట్ లేరు, ఒక్కరు ఇద్దరు ముగ్గురు ఐ థింక్ సో. ఎంతమంది ఉన్నా ముక్కు అవినాష్ అనేది ఒకటి పడిపోయింది, మార్క్ పడిపోయింది. అలా వాళ్ళు పిలిచేస్తున్నారు, పర్లేదండి, మనకంటే ఒక పేరు వచ్చింది చాలు. నేను మీ ఫీలింగ్స్ కంటే కూడా మీ పేరెంట్స్ ఫీలింగ్ ఎలా ఉంది, ఎలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు మీరు? వైఫ్ ముఖ్యంగా సీజన్ 4లో ఉన్నప్పుడు అమ్మగారు వచ్చారు లోపలికి, సీజన్ 8లో అనుజ వచ్చారు. సో వీళ్ళిద్దరూ వచ్చారు అంటే మీ లైఫ్లో ఇద్దరు చాలా ఇంపార్టెంట్. వాళ్ళిద్దరిని అందరికీ పరిచయం చేశారు, స్టేజ్ మీదకి తీసుకురు, అంటే ప్లాట్ఫామ్, బిగ్ బాస్ ప్లాట్ఫామ్లో. సో ఎలా ఫీల్ అవుతూ ఉంటారు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? బేసిక్గా ఫస్ట్ టైం సీజన్ 4లో అమ్మ వచ్చినప్పుడు, అప్పుడు కోవిడ్ సిచ్యువేషన్, మాకు గ్లాస్లో పెట్టి అమ్మ అనిపించింది, అది ఒకటి బాధ అనిపించింది. కానీ బట్ అమ్మ అడుగుపెట్టింది బిగ్ బాస్లో అని చాలా ఆనందం అనిపించింది. అక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నాతో ఎలా ఫోటోలు దిగుతున్నా అమ్మతో కూడా అలానే ఫోటోలు దిగుతున్నారు. అమ్మ కూడా చాలా చాలా కైండ్ హార్టెడ్, తన మనసులో ఎలాంటి అంటే ద్వేషాలు అవునా, ఓకే ఓకే, చాలా చాలా మంచిది. నాకు ఈ కామెడీ అనేది ఈ టైమింగ్ కామెడీ అనేది ఫన్ అనేది మీ బేసిక్గా అమ్మ దగ్గర నుంచి వచ్చింది అనుకోవచ్చు మీరు. అమ్మ కూడా చాలా ఇంట్లో ఫన్ చేస్తుంటుంది, చాలా చిన్నపిల్ల బిహేవ్ చేస్తుంటుంది, ఫన్ చేస్తుంటుంది, చాలా ఆనందంగా ఉంది. అమ్మ కూడా చాలామంది గుర్తుపట్టడము, అమ్మతో కూడా ఫోటోలు దిగడము, దాని తర్వాత అమ్మతో ఒక వ్లాగ్ చేయండి మీరు యూట్యూబ్లో ముక్కు అవినాష్ యూట్యూబ్లో ఒక వ్లాగ్ చేయండి అని చెప్పేసి అన్నాం. అలా అమ్మతో కొన్ని వ్లాగ్ చేయడం, అమ్మకు కూడా తెలియకుండా కొంతమంది అభిమానులు ఏర్పడ్డారు ఊర్లో కానీ, కనబడ్డప్పుడు మీరు అవినాష్ వాళ్ళ అమ్మ కదా అని అనడం. అలా ఎక్కడన్నా బయటికి వెళ్ళినా, మార్కెట్కి వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా ఒక తనకంటూ ఒక డిఫరెంట్ ఒక రికగ్నైజేషన్, తను సెపరేట్ ట్రీట్ చేస్తుంటారు అనమాట. అలా చాలా ఆనందం. దాని తర్వాత ఇప్పుడు నా లైఫ్లోకి మళ్ళీ అను వచ్చింది. ఇప్పుడు నాకు అమ్మ తర్వాత అమ్మ లాంటిది మళ్ళీ తను రావడంతో నా లైఫ్ కూడా చాలా, అంటే బేసిక్గా అప్పటి నుంచి బిజీ ఉన్నాను, తను రావడంతో నా జీవితంలో అడుగుపెట్టిన తర్వాత మరింత బిజీ అయిపోయాను. అది చాలా అండర్స్టాండింగ్ పర్సన్ అను నా లైఫ్లో. నాకు నేను ఎన్నో సంబంధాలు, అంటే లైక్ పెళ్లి కావాలి సీజన్ 4కి బిగ్ బాస్ గేమ్ ఆడడానికి వెళ్ళానా, నా పెళ్లి సంబంధం మాట్లాడుకోవడానికి వెళ్ళినా నాకు అర్థం కాలేదు. ప్రతి వీకెండ్ వస్తే చాలు, నాగార్జున గారు అవినాష్ పిల్లనిచ్చే అత్తగారులు చూడండి అవినాష్ ఏం చేస్తున్నాడు, పెళ్లి సంబంధాలు వచ్చాయి, చాలా హ్యాపీగా అనిపించేది. మంచి అమ్మాయి దొరికింది, నేను ఎలాంటి ట్రెడిషనల్ అమ్మాయి కావాలనుకున్నా, హోమ్లీ అమ్మాయి, అలాంటి వైఫ్ దొరికింది. చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ తను కూడా ఒక మంచి సెలబ్రిటీ అయిపోయింది, తను కూడా గుర్తుపట్టడం, అండ్ ఇద్దరం కలిసి కొన్ని ఇష్మార్ట్ జోడి అనే షోస్ కూడా చేయడం. అంటే డిస్కస్ చేయకూడదు, మళ్ళీ బాధ పెట్టాలన్న ఉద్దేశం మా మనసులో అసలు లేదు. బట్ ఏంటంటే ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు మీ బాబు విషయంలో కానీ? అంటే అందరం మేము ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తూ ఉన్నాం, గుడ్ న్యూస్ తెలిసింది, నెక్స్ట్ చిన్న అవినాష్ రాబోతున్నాడు, మళ్ళీ ఒక ఎంటర్టైనర్ రాబోతున్నాడు అనే ఆనందంలో అందరం ఉన్నాం. సడన్ షాక్ ఇచ్చారు పోస్ట్ పెట్టేసి. ఆ మూమెంట్లో మీరు ఏమీ చెప్పలేరు, రివీల్ చేయలేరు ఏం జరిగింది ఏంటి అనేది. కొంచెం బిగ్ బాస్ హౌస్లో ఓపెన్ అప్ అయినప్పటికీ ఇంకా కాస్త పర్సనల్గా మీకు ఉండిపోయి ఉంటుంది కదా, అలాంటిది ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? అదే అంటే చెప్పారనుకుంటే అక్కడే మొత్తం అంటే చెప్పడానికి ఏం లేదండి, అంత చెప్పేశాను. డెఫినెట్గా మనసులో ఉండిపోద్ది, అది జీవితాంతం ఉండిపోద్ది. మనం కోల్పోయింది ఏమైనా వస్తువును కాదు. అలా జరిగాక అనుజ గారికి మీరు ఎంత మోరల్ సపోర్ట్ ఇచ్చారు, ఆవిడ మీకు ఎంత సపోర్ట్ ఇచ్చారు? బేసిక్ తను నాకు మోరల్ సపోర్ట్ కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తన్ని ఒక 5-6 months తను అక్కడి నుంచి కోలుకోలేదు. ఇంకా
అది అయిపోయినప్పటి నుంచి రోజు నేను షూటింగ్కి వెళ్ళడం, ఇంట్లో ఇద్దరమే ఉంటాం కాబట్టి నేను షూటింగ్కి వచ్చేసరికి నైట్ పడుకునేటప్పుడు నేను పడుకున్న నైట్ టైర్డ్ అయి పడుకున్న తను ఏడుస్తుండే నైట్ అంతా కూర్చొని. ఇంకా అప్పుడు లేచి నేను ఓదార్చి బాధపడకు ఇట్లా అయిపోయింది, దేవుడు కంపల్సరీ మనకు మళ్ళీ మంచి ఒక బిడ్డని ఇస్తాడు, బాధపడతాను నేను చెప్తుండేవాడిని, బయటికి వెళ్దాం అదే. తను ఎక్కడికి వెళ్ళలేదు అసలు, ఎక్కడికి రాదు బయటికి, ఎక్కడ కూడా ఎవరితో కూడా మాట్లాడేది ఎక్కువ, తనకు తానే ఒక్కతే ఇంట్లో ఉంటుంది అనమాట. ఇంకా నేను చాలా వరకు చెప్పాను అండ్ నేను చాలా ధైర్యంగా ఉన్నాను. బట్ నేను ధైర్యంగా ఉండడం కారణం నేను చెప్పిన వెంటనే తను సెట్ అవ్వడం, తను సెట్ అయిందని చెప్పేసి నేను కొంచెం ధైర్యంగా ఉండడం, ఇద్దరికి ఒకరినొకరు అంటే అమ్మ వాళ్ళందరూ ఊళ్ళో ఉంటారు, మా అత్తగారు మామగారు వాళ్ళు ఉప్పల్లో ఉంటారు, మేమిద్దరం కలిసే ఉంటాం, మేమిద్దరం ధైర్యం చెప్పుకున్నాము. నేను షూటింగ్లో బిజీ ఉంటాను, కొంచెం మర్చిపోతుంటాను అవి, కానీ తను ఇంట్లో ఉంటుంది. ఎందుకంటే ఒక బిడ్డ బాధ తల్లికి మాత్రం తెలుసు. ఎందుకంటే 9 నెలలు మోసి రేపు మార్నింగ్ మధ్యాహ్నం వరకు మా చేతిలోకి వచ్చేస్తాడు అని అనుకున్న సమయంలో ఇలా జరుగుతుందంటే ఎవరైనా సరే అది జీవితంలో 9 నెలలు తను మోసి రోజు మాట్లాడుకొని ఇలా డాడీ వచ్చాడు ఇది అని చెప్పేసి రోజు కలలు కంటారు, బాబు పుడితే ఈ పేరు పెట్టుకుందాం, అమ్మాయి పుడితే ఈ పేరు పెట్టుకుందాం, తర్వాత మనం ఇక్కడికి వెళ్దాం, అంటే మనతో ఒక మనిషి ట్రావెల్ అవుతుంది అన్న ఫీల్ ఉంటుంది కడుపులో బిడ్డ ఉన్నంతసేపు కూడా. అలాంటివి ఇంకా అంటే దీని గురించి నేను ఇంకేం చెప్పలేను. నేను చెప్తే నేను ఎమోషన్ అవుతాను. బేసిక్గా మనం ఎమోషన్ చాలా తక్కువ అవుతాం. ఎమోషన్ అవుతే తెలుసు, అంటే ఇలాంటిది డిస్కస్ చేయకూడదు కానీ బట్ తెలుసుకోవాలనిపించాడు డెఫినెట్గా. ఎందుకంటే అంతకు ముందు వరకు ప్రతిదీ నన్ను అభిమానించే పర్సన్స్ అందరితో షేర్ చేసుకున్నాను. అంటే నాకు అభిమానించే వాళ్ళు జనాలు కొంతమంది ఉంటారు కదా, ప్రేక్షకులు, అందరితో ప్రతి షేర్ చేసుకున్నాను. నాకు ఇట్లా గుడ్ న్యూస్ అండి, ఇట్లా సోయన్స్ జరిగింది అండ్ శ్రీమంతం ఫంక్షన్ వీడియో పెట్టాం, అన్నీ షేర్ చేసుకున్నప్పుడు ఇది ఎందుకు షేర్ చేసుకోలేదంటే షేర్ చేసుకున్నంత విషయం కాదు ఇది. బట్ అందుకే నేను ఎప్పుడు ఎవరు చెప్పకూడదు అనుకున్నాను, బట్ చెప్పకపోవడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నేను ఎప్పుడైనా మా అపార్ట్మెంట్లో లిఫ్ట్ ఎక్కిపోయినా కూడా ట్విన్స్ పుట్టారంట, బాబు పుట్టాడా, మా అమ్మాయి పుట్టిందని అడుగుతున్నారు. అదే ఏంటి ఇది ఇంకా అడుగుతున్నారు ఏంటి, చెప్పకపోవడం వల్ల అది కరెక్టే కదా, చెప్పాలి కదా నేను అనుకున్నప్పుడు బిగ్ బాస్ ఆపర్చునిటీ రావడం, అక్కడ సందర్భం వచ్చినప్పుడు సిచ్యువేషన్ వచ్చింది, అక్కడ చెప్పుకున్నాను. దేవుడు భగవంతుడు ఒక మంచి బిడ్డని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 100% మేము కూడా కోరుకుంటున్నాం. మళ్ళీ క్యూట్ అనుజ కానీ క్యూట్ అవినాష్ కానీ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ లైఫ్లో అతి దగ్గరగా ఉండే ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు, వారి గురించి చెప్పాలి అని అంటే మీ కష్టకాలంలో ఎలా వాళ్ళు మిమ్మల్ని మోటివేట్ చేశారు, మీకు పర్సనల్గా కానీ ఫినాన్షియల్గా కానీ లేకపోతే మోరల్గా కానీ ఎంత స్ట్రెంగ్త్ ఇచ్చారు? నాకు ఉన్నది ఫ్రెండ్స్ చాలా తక్కువ అండి. అంటే ఫ్రెండ్స్ లేరని కాదు, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ నేను ఎక్కువ ట్రావెల్ అయ్యేది చాలా ఒక 2-3 ఉంటారు అంతే. దాంట్లో ఒకరు శ్రీముఖి అండ్ గెటప్ శ్రీను. వీళ్ళిద్దరు గెటప్ శ్రీను వచ్చేసి నాకు చేతు గురించి చెప్పకపోతే ఫీల్ అవుతాడు. చేతుగా ఉన్నాడు. అంటే నేను బేసిక్ ఏంటంటే శ్రీముఖి చేతుకు నా ఫ్రెండ్సే. అంటే ఎక్కువ నేను కష్టకాలంలో అనే ఒక పదం పెట్టారు కదా, దాని గురించి చెప్తున్నాను. దాని తర్వాత యాక్చువల్ చెప్దాం, చేతు పేరు కూడా ఉంది. కష్టకాలంలో అన్నారు కాబట్టి వీళ్ళిద్దరు పేరు చెప్పాను. కష్టకాలం నాకు సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నేను ఒక టైంలో సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న టైంలో నాకు గెటప్ శ్రీను పిలిచి కొంచెం నాకు మోరల్ సపోర్ట్ ఇవ్వడం కానీ, నన్ను కూర్చోబెట్టి చెప్పడం, దాని తర్వాత ఆయన ఒక పూరి గారికి కాల్ చేసి పూరి గారితో మాట్లాడించడం అవన్నీ చేశాడు. అంటే మా అమ్మకు పుట్టకపోయినా మీ ఇద్దరం అన్నదమ్ములేమే. నేను వాళ్ళ అమ్మకు పుట్టకపోయినా నేను వాళ్ళ కొడుకునే, మీ ఇద్దరు అన్నదమ్ములేమే. చాలా మంచి వ్యక్తి గెటప్ శ్రీను. నాకు మోరల్ సపోర్ట్ కానీ ప్రతిదీ, ఒక నటనలో కూడా యాక్టింగ్లో కూడా కొన్ని సిచ్యువేషన్ ఇలా యాక్ట్ చేయాలని కూడా కొన్ని నేర్పిస్తుంటాడు అప్పుడప్పుడు. ఈ మధ్యకాలం అన్న కొంచెం బిజీ ఉన్నాడు, నేను బిజీ ఉన్నాను, బట్ నిన్నే కలిసాము. యాక్చువల్లీ కలుస్తుంటాము. చెప్పారు బిగ్ బాస్ సీజన్ 8 గురించి ఏమైనా చెప్పారా? చాలా అద్భుతంగా ఆడేవరా, చాలా ప్రౌడ్ ఆఫ్ యూరా, మన కమెడియన్స్ నుంచి చాలా అద్భుతంగా ఆడేవని చెప్పేసి ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ శ్రీముఖి వచ్చేసి కూడా ఫ్యామిలీ విషయాలు అన్నీ షేర్ చేసుకుంటాము. తన వీడియోస్ కూడా చూస్తాను, మీరు కలిసినప్పుడు రచ్చే. అవునవును, తను కూడా తన ఫ్యామిలీ ఇష్యూస్ నాతో షేర్ చేసుకుంటుంది, నా ఫ్యామిలీ ఇష్యూస్ తనతో షేర్ చేసుకుంటాము. ఒకరికొకరు మేము ధైర్యం చెప్పుకుంటాము, ఫన్గా ఉంటాము, బాధ వచ్చినప్పుడు బాధపడతాము, కష్టాలు ఉన్నప్పుడు ఒక్కొక్కరికి హెల్ప్ చేసుకుంటాము. అండ్ ఇంకా చేతు వచ్చేసి మా ఇద్దరికి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా
మా ఇద్దరికైనా ఇష్యూస్ అయినా గొడవ అయినా మనోడు వచ్చేసి మా ఇద్దరిని సెట్ చేస్తుంటాడు. ఓకే. నాకున్నది చాలా తక్కువ. అదే గెటప్ శ్రీను, శ్రీముఖి అండ్ చేతు ఈ ముగ్గురు. అండ్ ఇంకా లేరని కాదు, ఉన్నారు. కార్తిక్ గాడు ఉన్నాడు, కార్తిక్ నాతో వర్క్ చేస్తున్నాడు జబర్దస్త్లో, కేవ్ కార్తిక్ వాడు, ఇంకా పేర్లు చెప్పుకుంటే చాలా మంది ఉన్నారు ఇంకా. బట్ వీళ్ళు అనేది నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట ఇండస్ట్రీలో. తమన్నా సింహాద్రి చెప్పే కదా చాలా మంది ఉన్నారు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎక్కువగా వీడియోస్ లో ఫన్ క్రియేట్ అవుతూ ఉంటది మీరు చూసినప్పుడు, అందుకని జస్ట్ మీకు ఏంటి అలా చెప్పిన చాలా ఉన్నాయండి. ఇప్పుడు శ్రీముఖి తమ్ముడి పేరు అందరి పేరు నేను అన్నది పర్టికులర్ ఇప్పుడు వీళ్ళ నుంచి వాళ్ళు పరిచయం అయ్యారు కాబట్టి అలా అందరు నేను చెప్పా. అందుకే చాలా మంది ఉన్నారు, అందరు ఫ్రెండ్సే, ముఖ్యంగా వీళ్ళు. అంటే అదేలేండి క్లోజ్గా, అంటే ఎప్పుడు కష్టం వచ్చినా వెంటనే ఫోన్ చేయాలి అనిపించే పర్సన్స్ వాళ్ళు ఉంటారు. సో మీకు బాగా కష్టం వచ్చిందండి సూసైడ్ వరకు. అండ్ ఈ మధ్యకాలంలో చాలా బాగా మంచి వ్యక్తి నాకు బాగా క్లోజ్ అయ్యారు ఈ మధ్య. గత అరౌండ్ ఒక 2 years నుంచి అనుకుంటాను. కోన వెంకట్ గారు. ఓకే. కోన వెంకట్ గారు నా బలం. అంటే ఆయన నన్ను బిగ్ బాస్ సీజన్ 4లో చూశానండి. చూసి లాస్ట్ 2 years బ్యాక్ నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. చూసి వాళ్ళే చేస్తున్నాం అవినాష్ చెప్పి ఆయన్నే కాల్ చేసి కథ ఉందని చెప్పేసి పిలిపించి ఈ మధ్య ఆయనతో బాగా ట్రావెల్ అవుతున్నాను. చాలా బాగా సపోర్ట్ చేస్తారు వెనక నుంచి. అంటే నేను ఎప్పుడు ఆయన ఏం అడగను, సార్ ఇది 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 ఇవ్వండి సార్ ఒక అవకాశం ఇవ్వండి అడగను. ఆయనే పిలిచి మరీ అవకాశం ఇస్తుంటారు. చెప్తుంటాడు ఇలా ఇలా అవినాష్ ఇలా సంపాదించుకోవాలి, ఇలా ఇలా ఉండాలి ఇండస్ట్రీలో, అక్కడికి వెళ్ళి నేను చెప్తాను, ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అని చెప్తుంటాను. మొన్న బిగ్ బాస్ సీజన్ 8లో ఉన్నప్పుడు కూడా ఫ్యామిలీ వీక్ అప్పుడు కూడా ఆయన స్టేజ్ మీదకి వచ్చి నాకు సపోర్ట్ చేయడం జరిగింది. కోన వెంకట్ గారు మంచి సపోర్టర్ అనమాట మీకు. ఇంకొకటి బిగ్ బాస్ సీజన్ 8లో సీజన్ 4కి సీజన్ 8కి చాలా డిఫరెన్స్ కనిపించింది. సీజన్ 4లో ఏంటంటే అందరూ ఫ్రెషర్స్, సీజన్ 8కి వచ్చేసరికి మీరందరూ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి ఓల్డ్ కంటెస్టెంట్స్ అందరూ వెళ్ళడం జరిగింది సగం మంది వరకు. సో ఆ ఫైట్ అనేది ఖచ్చితంగా రన్ అవుతుంది. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనగానే వీళ్ళు మధ్యలో వచ్చారు, ఇన్ని వీక్స్ మనం ఆడిందంతా ఏమైపోతుంది అన్న ఒక ఆలోచన వాళ్ళ మైండ్లో ఉంటూ ఉంటుంది. సో ఆ మైండ్ని కూడా మీరు మొత్తం వాళ్ళ మైండ్ని మార్చేశారు. ఇలా కాదు అందరం ఒకటే, మేము కూడా ఫస్ట్ నుంచి ట్రావెల్ అవుతున్నట్టుగా ఆలోచించుకోవాలి అని చెప్పేసి. ఎలా వెళ్ళారండి ఆలోచన? అంటే ఎలా వచ్చిందంటారు ఆలోచన, లేకపోతే అంటే ఆ మైండ్ సెట్ని వాళ్ళు క్రియేట్ చేయడానికి మీరెంత ఆలోచించారు అంటున్నా. అంటే నేను బేసిక్గా అలాంటి సిచ్యువేషన్ అంతా ఒకటే అన్నప్పుడు మనం అక్కడ హౌస్లోకి వెళ్తామండి, మన గేమ్ ఇలా ఆడేద్దాం అలా ఆడేద్దాం అని చెప్పేసి అనుకోని వెళ్ళడం వేస్ట్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మధ్యలో వచ్చినా ఫస్ట్ వచ్చినా ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది అంతా. అక్కడ వాళ్ళు ఏ టాస్క్లు పెడతారు ఏం పెడతారు మనకు తెలీదు. ఇప్పుడు వాళ్ళు 14 మంది వెళ్ళారు, ఇప్పుడు వెళ్ళేసరికి కొంతమంది ఉన్నారు, మిగతా వాళ్ళు పంపించింది వాళ్ళు పంపించలేదు, జనాలు పంపించారు. ఓట్లు నామినేషన్లో తప్పేవాడిది ఒప్పేవాడిది అని డిసైడ్ చేసి జనాలు పంపించారు. ఇప్పుడు వాళ్ళు అంత బాగా ఆడుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్ అనేది ఇంకా ఎక్స్టెండ్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 105 రోజులు కాకుండా ఇంకో 130 రోజులు అనుకోండి, ఎవరు వచ్చినా ఎవరితో అయినా సరే మేము ఆడగలుగుతాం ముందుకెళ్తాం అని చెప్పేసి ఆ సత్తా వాళ్ళలో ఉండాలి. ఇప్పటిదాకా ఆడే వీళ్ళు వచ్చారు అదే అని చెప్పేసి మనం గివ్ అప్ ఇవ్వకుండా, మేమైనా ఎవరైనా అందరం కంటెస్టెంట్సే, అది మేము అనుకోండి మేము మమ్మల్ని పంపించండి బిగ్ బాస్లోకి వైల్డ్ కార్డ్ అని మేము అడిగామా? అదొక కాన్సెప్ట్, ఒక థీమ్ అది. వాళ్ళు అనుకుంటారు సీజన్ 7 కూడా 5 వెళ్ళారు, దీంట్లో కూడా అంటే ఓల్డ్ కంటెస్టెంట్స్ వెళ్ళలేదు, కొత్త వాళ్ళు వెళ్ళారు. కొత్త వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు ఓల్డ్ అయిన ఎవరైనా సరే నువ్వు బాగా ఆడతావు అన్నప్పుడు కొత్త వాళ్ళు అవుతుంది పాత వాళ్ళు అవుతుంది. నువ్వు నీ ఆడే దమ్ము సత్తా నీలో ఉన్నప్పుడు ఆపోజిట్ వాడు ఎవడైతుంది నీకెందుకు? కాబట్టి ఓల్డ్ అయినా నువ్వైనా మాకు కూడా కొత్తనే అండి. నేను ఎప్పుడు సీజన్ 4లో వెళ్ళాను, మళ్ళీ సీజన్ 8లో వెళ్ళాను, నాకు కూడా కొత్తనే. ఏ టాస్క్లు పెడితే నాకు తెలియదు, నేను కూడా కొత్తగా జర్నీ స్టార్ట్ చేయాలి అక్కడ నుంచి. ఒక విధంగా వాళ్ళకి ప్లస్. ఇంకా 5 వారాలు ఇంట్లో ఉన్నారు, అన్ని చూశారు, ఎలాంటి ఫోబియా లేకుండా ఎలాంటి ఫియర్ లేకుండా ఉన్నారు అనమాట. మేము వెళ్ళి మళ్ళీ సెట్ అవ్వడానికి మాకు టైం పడుతుంది అక్కడ. మరి సీజన్ 8 అవకాశం రాగానే ఆలోచించారా, లేకపోతే వెంటనే ఓకే వెళ్ళిపోదాం అనుకున్నారా? నాకు 10 రోజుల ముందు కాల్ వచ్చిందండి. 10 days నేను ఆల్రెడీ వేరే షూట్స్లో బిజీ ఉన్నాను. 10 రోజుల ముందు కాల్ వచ్చింది, అది ఇది కంపల్సరీ రావాలన్నారు. ఏమో నాకు వేరే షూట్స్ ఉన్నాయి, అంత వాళ్ళతో మాట్లాడి అంత సెట్ చేసిన తర్వాత నేను అప్పుడు ఓకే చేశాను. ఓకే చేసిన తర్వాత అందుకే చెప్పాను, నేను వాళ్ళు చూసిన ఎపిసోడ్స్ కొన్ని చూడలే నేను. అంటే మా వెళ్తారు అని తెలియదు కదా, వెళ్తారని తెలియదు, నేను వేరే షూట్స్లో కూడా బిజీ ఉండే, అందుకే ఫాలో అవ్వలేకపోయాను. చెప్పారు కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు, ఎవిక్షన్ కార్డ్ వల్లే టాప్ 5లో ఉన్నారు అని చెప్పేసి కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అది ఎంతవరకు మీరు తీసుకుంటారు? 100% యాక్సెప్ట్ చేస్తానండి. అవునా? ఎవిక్షన్ షీల్డ్ వల్ల నేను ముందుకెళ్ళాను. ఉమ్, ఇప్పుడు ఒక ప్రక్రియ. ఉమ్, బేసిక్గా ప్రతి సీజన్లో ఎవిక్షన్ షీల్డ్ అని పెడతారు. ఉమ్, అది పెట్టడం దేనికి? ఎవరో ఒకరు యూజ్ చేసుకోవడానికి కదా. అవును. ఇప్పుడు ఎవరో ఒకరు యూజ్ చేసుకొని దాని వల్ల ముందుకెళ్ళారంటే ఉమ్, అది పెట్టకపోతే వెళ్ళిపోయేవాళ్ళు మరి. యా. అది బిగ్ బాస్ పెట్టిన ప్రక్రియ అది. ఉమ్, అది నబీల్కి వచ్చింది. నబీల్ అనే వ్యక్తి ఆయన ఆలోచించుకొని ఆయనకైతే ఆ షీల్డ్ రావడం కారణం ఎవరు సపోర్ట్ చేశారు, ఎవరికి ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచించి ఆయనకు షీల్డ్ రావడం కారణం వన్ ఆఫ్ ది రీజన్ నేను ఉన్నా అని చెప్పేసి ఆయన భావించి ఉమ్, నేను ఉన్నాను యాక్చువల్లీ. అవును. ఆయనకు నేను ముందు నుంచే షీల్డ్ రావడానికి గట్టిగా ప్రయత్నించాను నేను ఓకే. నబీల్కి. ఆ గ్రాటిట్యూడ్తోనే. ఎందుకంటే దానికంటే ముందు నాకు ఆయన మెగా చీఫ్ అవ్వడానికి నాకు సపోర్ట్ చేశారు. ఉమ్, కాబట్టి ఆ గ్రాటిట్యూడ్తోనే నేను ఆయనకు షీల్డ్ ఇవ్వాలని చెప్పి చాలా ట్రై చేశాను. ఫైనల్గా ఆయనకి వచ్చింది. బట్ ఆయన ఆలోచించుకొని కంపల్సరీ నాకు అనిపిస్తుంది అవినాష్కి ఇద్దామని చెప్పేసి ఆయన ఒక మంచితనంగా ఆలోచించి నాకు ఇవ్వడం జరిగింది. దానివల్ల నేను ముందుకెళ్ళాను. ఉమ్. 100% యాక్సెప్ట్ చేస్తాను. అసలు మీరే ఎక్స్పెక్ట్ చేయలేదు, వా నేను కరెక్ట్ పెట్టాను ఇవే అని చెప్పేసి అంత షాక్ అయిపోయారు. Yeah. ఎందుకని ఆ టైంలో అంటే సడన్గా పెట్టడం వల్ల లక్క కలిసి వచ్చిందంటారు అక్కడ? అది వచ్చేసి మన టికెట్ ఫినాలి. యా, టికెట్ ఫినాలి. ఇప్పుడు నేను చెప్పేది ఎవిక్షన్ షీల్డ్. యా, ఎవిక్షన్ సీల్ అయ్యాక నేను అనేది టికెట్ ఫినాలి అండి. టాప్ 5 లోకి వెళ్ళడానికి టికెట్ ఫినాలి కదా. లైక్ దాని ఏమంటారు, సుడోకోనా? సుడోకో గేమ్లో నాకు బేసిక్గా నేను మ్యాథ్స్లో వీక్ 15 ఇచ్చారు కాబట్టి ఓకే 20-30 ఇస్తే నేను లెక్క పెట్టుకోవడానికి టైం అయిపోయింది. ఇచ్చారు, అందరికి ఇచ్చారు కదా, మరి మీరు ఫాస్ట్ గా చేశారు. ఫస్ట్ మీకు చూపించాను. మీకు ఏమైందంటే ఫస్ట్ ఉన్నది 1 2 3 4 1 2 3 4 ఉన్నాం. 4 మెంబర్స్ పెట్టారు. 1 2 3 4 5 6 అండ్ 7 8 డయాగ్నల్ కూడా పెట్టాలంట. అవును. నేను 6 పెట్టేశాను. డయాగ్నల్ రావట్లేదు. ఏంటి నాకు రావట్లేదు అని చెప్పేసి ఈలోపు నబీల్ పెట్టేసి అని చెప్పేసి గంట పట్టేశాడు. కట్టేసి నబీల్ రాంగ్ పెట్టేశాడు. బిగ్ బాస్ వీళ్ళు పెట్టలేకపోతున్నారు అని చెప్పి క్లూ ఇచ్చారు. మధ్యలో 5 వస్తుంది చూసుకోండి, ఈ గేమ్లో మధ్యలో 5 వస్తుంది, అది క్లూ అని చెప్పారు. నేను మ్యాక్స్ అంతా సెట్ చేశాను. 5 మధ్యలో పెట్టేసి ఇంకో నెంబర్ ఎటు పెట్టాను, కింద ఒకటి మార్చి అంతే సెట్ అయిపోయింది. లెక్క పెట్టుకున్నాను 6 7 8 9 10 11 12 13 15 6 7 5 10 10 లెక్క పెట్టుకున్నాను ఫాస్ట్ ఓకే అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత గంట దగ్గరికి వెళ్ళాను, పెట్టేశాను కదా, మళ్ళీ నా వీళ్ళగా మిస్టేక్ చేశాను అని వెయిట్ చేశాను. అక్కడ వీళ్ళందరూ కాన్ఫిడెంట్ ఉంటే కొట్టేశాను. గంట లేపాను, కొడదాం అనుకుంటున్నాను అని చెప్పి గంట లేపే గంట సౌండ్ వచ్చింది. కొట్టినట్టు ఇంకా అని చెప్పారు. సర్లే పెట్టేసానులాగా, ఎందుకు మళ్ళీ ఎక్కువ ఆలోచించడం ఎందుకని చెప్పేసి ఇంకా యాక్సెప్ట్ చేశాను. కట్ చేస్తే కరెక్ట్. నేను కరెక్ట్ పెట్టిన విషయం నాకు కూడా తెలియదండి. ఆరైతే కరెక్ట్ పెట్టాను. చూసాం అది వీడియో ఎపిసోడ్లో నవ్వుకునే కూడా ఇదేంటి కరెక్ట్ పెట్టేసి నమ్మలేకపోతున్నాను. అది నా గేమ్ కాదండి. ఇప్పుడు ఒక లైఫ్లో మనం లక్ ఫ్యాక్టర్ ఉంటుందండి కొన్ని సందర్భాల్లో. మన లైఫ్లో లక్ అనేది కొన్ని సందర్భాల్లో ఫేవర్ చేస్తుంది. నాకు బిగ్ బాస్ కూడా లక్ ఫ్యాక్టర్ ఫేవర్ చేసింది. అంటే ఆ నిమిషం నేను అర్జున్ అంబటి ఇచ్చినట్టు నక్క తొక్క వచ్చారంటారా? చెప్పాడు ఆయన అట్లా ఇంట్రోలో చెప్పాడు, నక్క తొక్క ఏమండి ఏ తొక్క అని తెలియదు, నాకు తెలియదు, ఏదో ఒకటి తొక్కి వచ్చి ఉంటున్నాను మేబీ. నక్క తొక్క అనుకుంటారు, నక్క లెక్క కావడం కాబట్టి ఏదో తొక్కాను. అది ఓకే. ఇప్పటి వరకు మీకు బాగా బిగ్ బాస్ సీజన్ 8లో వీళ్ళు నాకు చాలా నిజాయితీగా అనిపించారు, జెన్యూన్గా అనిపించారు, ఎక్కడ మాస్క్ లేకుండా గేమ్ ఆడారు, వీళ్ళు నాకు బాగా క్లోజ్ అయ్యారు, ఆడియన్స్ కూడా వీళ్ళని కరెక్ట్గానే ఓట్ చేశారు అనుకున్న పర్సన్స్ ఎవరు? నాకు ముఖ్యంగా మీ అందరు తెలుసు, రోహిణి అండ్ తేజాల మంచి ఫ్రెండ్స్ అయ్యారు అక్కడ. మేము ప్రతి క్షణం దాంట్లో మేము ఏదైనా చేయాలి, జనాలు ఎంటర్టైన్ చేయాలని తపనతో ఉన్నాం తప్ప టాస్క్ ఆడాము. చాలా జెన్యున్గా ఉన్నాం మేము. వాళ్ళిద్దరు నాకు రోహిణి అండ్ తేజ అండ్ నాకు నబిల్ కూడా కొంచెం జెన్యున్ అనిపించాడు. చాలాసార్లు చెప్పాను హౌస్లో కూడా, నబిల్ కూడా మంచి జెన్యున్ పర్సన్ అనిపించని చెప్పాను. అండ్ నాకు మిగతా వాళ్ళు జెన్యున్ కాదని అనట్లేదు. నేను ఎక్కువ ట్రావెల్ అయిన వ్యక్తుల్లో, మనుషుల్లో వాళ్ళతో ఎక్కువ నేను ట్రావెల్ అయినా కాబట్టి వాళ్ళ గురించి చెప్తున్నాను. అలా అని చెప్పి మిగతా వాళ్ళు జెన్యున్ కాదని నా అభిప్రాయం. కాదని కాదు, నాకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు లైక్ వీళ్ళు రోహిణి అండ్ తేజ అండ్ నబీల్ బాగా క్లోజ్ అయిపోయారు. గంగవ్వ ముందు నుంచి
పాపం అది ఒక మనవల్లా చూసుకున్నాను. నేను దట్టు మీ ఊరి పక్కనే కదా మా ఊరి గంగవ్వ పక్కనే, వాళ్ళ. వాళ్ళకి మాకు 10 కిలోమీటర్లు. దానికి ఆరోగ్యం బాగాలేని పిల్ల చూసుకున్నాను. నేను తినకపోతే నువ్వు వచ్చి తినేంత వరకు పడుకునేది కాదు. నాకు అన్నం తీసుకొచ్చి అన్నం పెట్టి తినిపో ఉడుగుడికి అన్నం పెట్టి తినిపో జల్ది తినిపో అని ఇట్లా చెప్పేది. నీళ్ళు మర్చిపోతే నీళ్ళు తీసుకొచ్చేది. కొంచెం నేను అమ్మలాగా. మధ్యలో స్టమక్ అప్సెట్ అయిపోయి నేను బయటికి వెళ్ళిపోతే చాలా బాధపడింది. హౌస్లో నుంచి స్టార్టింగ్ బయట అవును అవును. నాకు కొంచెం ఇష్యూస్ ఉండి, హెల్త్ ఇష్యూస్ ఉండి బయటికి వెళ్తుంటే చాలా బాధపడింది. నేను ఇందాకే ఇక్కడికి వచ్చే ముందు ఎపిసోడ్ చూస్తే మళ్ళీ ఎపిసోడ్ చూసి మళ్ళీ ఏడ్చాను నేను. ఇంతమంది ఏడ్చారు నా కోసం, దట్టు అవ్వ. అంటే తేజ బయటకు వచ్చాక కొన్ని కామెంట్స్ చేశాడు. అంటే మీ గురించి అని కాదు కానీ, అంటే మీ గురించి అనుకోండి ఇండైరెక్ట్గా. ఏమన్నారంటే ఎంటర్టైనర్స్ ఎవరు విన్ అవ్వరు రోహిణి వచ్చాక, రోహిణి వాళ్ళ ప్రెస్ మీట్లో అని అన్నారు అన్నమాట. అంటే ప్రెస్ మీట్ కూడా కాదు, అందరు తను బయటకు వచ్చాక మీడియా అందరి ముందు తేజ ఒక మాట అన్నాడు, ఎంటర్టైనర్స్ ఎవరు విన్ కారండి, నేను చెప్పాను కదా ఆల్రెడీ. ఇప్పుడు అవినాష్ కూడా టాప్ 5లోనో 4లోనో బయటికి తీసుకొచ్చేస్తారు, ఖచ్చితంగా తను విన్ చేయరు అన్నారు. మీరు ఎంతవరకు నమ్ముతారు? అంటే ఇది మీరు జెన్యూన్ కాదంటారా? విన్ చేయరు, ఎంటర్టైనర్స్ విన్ అవ్వరు అనేది పక్కన పెడితే నాకు తెలిసిపోయింది టాప్ 5లో ఉంటాయని. నాకు తెలిసిపోయింది. అంటే బేసిక్ ఎందుకు తెలిసిపోయిందంటే, నేను నామినేషన్స్లో ఎక్కువ రాకపోవడం, జనాలకి నేను జనాల దగ్గరికి వెళ్ళకపోవడము, వాళ్ళు నాకు అంటే నేను నామినేషన్స్కి వెళ్తే జనాలు ఓట్లు వేసేవారు, ఓట్ చేస్తూ మీకు అలవాటు అయిపోయింది. అలా వెళ్ళకపోవడం వల్ల నేను గెలవను అని చెప్పేసి మన అభిప్రాయం, అదే అభిప్రాయం నాది కూడా. అంటే తన అంతేగాని ఎంటర్టైనర్స్ గెలిపించరు అనేది, మేబీ ఎంటర్టైనర్స్ గెలిపించరు అంటే బేసిక్గా టు బి ఫ్రాంక్ చెప్పాయంటే, నేను టాప్ 5 వెళ్ళింది కూడా నేను ఆడి గెలుచుకుని వెళ్ళిందే. నేను దానికి ముందు నామినేషన్ ఎక్కడ నామినేషన్ తెలియదు, ఎక్కడ ఓట్లు వేసి నన్ను సేవ్ చేయలేదు జనాలు. కానీ ఒకవేళ నేను కంటిన్యూస్ నామినేషన్ ఉంటే జనాలు సేవ్ చేసేవాళ్ళేమో, నా ఆట చూసి, నా ఆట ఆడే విధానం చూసి సేవ్ చేసేవాళ్ళేమో. మేబీ ఒకటి నామినేషన్స్ వెళ్ళకపోవడం, అలా అని చెప్పి నేను నన్ను నామినేట్ చేయొద్దని చెప్పలేదు ఎవరిని. తప్పు చేసిన వాళ్ళని నిలదీసి నామినేట్ చేస్తారు. నన్ను నామినేట్ చేయలేదంటే తప్పు చేయనట్టే కదా అర్థం. అంతే కదా మరి. ఓకే, 4 సార్లు నామినేట్ అయ్యాను. ఆ 4 సార్లు కూడా ఒకసారి ఇమ్యూనిటీ షీల్డ్ వాడుకున్నాను, నాకు బిగ్ బాస్ ఇచ్చిన పవర్ని. ఒకసారి రోహిణిని అడగలేదు సేవ్ చేయమని, తనకు తను నన్ను సేవ్ చేసింది. 2 అయిపోయినాయా, 3వది మెగా చీఫ్ ఒకసారి, 4వది ఇంకోసారి మెగా చీఫ్. అండ్ ఇంకోసారి ఒక్కసారి పృథ్వీ నన్ను నామినేట్ చేసినప్పుడు ఎలిమినేట్ బయటకు వచ్చాను ఎవిక్షన్ షీల్డ్. ఇక్కడ ఎవరిని నేను డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ నన్ను సేవ్ చేయమని హౌస్ మేట్స్లో ఎవరిని అడగలేదు, రోహిణి సేవ్ చేయమని అడగలేదు, నబిల్ షీల్డ్ ఇవ్వమని అడగలేదు. వాళ్ళు అవినాష్ వాడు మంచి ప్లేయరు, తను ఉంటే బాగుంటుంది, ఇంట్లో వాళ్ళ మనసు దోచుకున్నారు, గెలుచుకున్నాను అనుకోవచ్చు. ఆ ఉద్దేశంతో వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు తప్ప ఇక్కడ నేను చేసిన తప్పేం లేదు. ఇప్పుడు మిగతా వారాలు 10 వారాల్లో 4 వారాలు అయిపోయింది కదండి, ఇంకా 4 వారాలు వాళ్ళు నన్ను నామినేట్ చేయలేదు. మరి నామినేట్ చేయాలంటే వాళ్ళు నామినేట్ చేసుకున్నారు, వాళ్ళ తప్పుల గురించి వాళ్ళు నిలదీసుకొని వాళ్ళు నామినేట్ చేసుకున్నారు. బట్ నామినేషన్స్ టైంలో భలే ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. ఫైర్గా అనేది కొత్తగా అందరు అరవడాలు ఏంటి, ఇప్పటిదాకా బాగున్నారు కదా సడన్గా అరిచేస్తున్నారు ఏంటి అంటే, అవన్నీ నామినేషన్ పాయింట్ మైండ్లో ఉంటే వాళ్ళకి సడన్గా సిచ్యువేషన్ లాగానే. నాకు నామినేషన్స్ ఇంత కామెడీగా ఉంటాయని ఎప్పుడు అనిపించింది అంటే, మీరు రోహిణి గారు చేసి చూపించారు కదా నామినేషన్, కొంచెం దాన్ని బిగ్ బాస్ అడిగారు కదా ఎంటర్టైన్ చేయాలి మీ ఇద్దరు అన్నప్పుడు, మీ ఇద్దరు చేసిన విధానం, ఇమిటేట్ చేసిన విధానం అయితే నవ్వి పడి కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ చేస్తాం అంతే. అంటే యాస్టీజ్ కాకుండా యాస్టీజ్ చేస్తే ఫన్ రాదు కదా. పృథ్వీ చేశారు చూసారు, చాలా ఫన్ క్రియేట్ అయ్యింది. యా, మరి మీరు మిమిక్రీ చేస్తారు, ఇమిటేషన్ చేస్తారు, కామెడీ చేస్తారు, ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు, యాక్టింగ్ కూడా బాగా చేస్తూ ఉంటారు. మరి హౌస్లో ఉన్న వాళ్ళలో ఇంతకాలం మీరు ట్రావెల్ అయ్యారు కాబట్టి ఎవరినైనా ఇమిటేట్ చేస్తారు ఇప్పుడు మా కోసం, మమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం? హౌస్లో వాళ్ళని ఇమిటేషన్ అంటే మణికంఠ ఒకటి చేస్తాను. మణికంఠ ఇంతకుముందు చేశాను ఆల్రెడీ స్టేజ్ పైన, అది సారీ హౌస్లో. ఇంకో ప్రేరణ ఒకటి చేస్తాను. ఫస్ట్ మణికంఠ చేస్తాను. మణికంఠ అంటే ఎంతమంది చూసుంటారు మీరు కూడా, జస్ట్ ఫర్ ఫన్ బ్రో. అఖిల బ్రహ్మాండ కోటి, నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు బిగ్ బాస్ రావడం అనేది నా డ్రీమ్. సీరియస్లీ అందరికీ, నన్ను సేవ్ చేసిన ఆడియన్స్ అందరికీ నేను పాదాభివందనం చెప్తున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ నిజంగా నేను నమ్మలేకపోతున్నాను ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నా అంటే కారణం బిగ్ బాస్ అండ్ ఆడియన్స్. మీ అందరినీ ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు. అఖిల బ్రహ్మాండ కోటి అంతే కాదు.
మీరు ఎలా అండి ఇలా పరకాయ ప్రవేశం అంటారు? బేసిక్గా మనుషుల్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటారండి. అవునా? ఎక్కువ మనుషుల్ని అబ్జర్వ్ చేసుకుని లైక్ పెక్యులర్గా ఉండే అంటే మాక్సిమం అంటే ఎక్కువ ట్రావెల్ అయితేనే వాళ్ళని తీసుకుంటారా లేకపోతే? లేదండి, ఒక గంట సేపు కూర్చున్నా వచ్చేస్తుంది వాళ్ళతో కూర్చున్నా. 1 అవర్ కూర్చున్నా నేను చేయగలుగుతాను. ఓకే. వెంటనే క్యాచ్ చేస్తాను అట్లా. అండ్ ప్రేయర్ను వచ్చేసి నామినేషన్స్ పాయింట్ ఉన్నప్పుడు తను చేసే బిహేవియర్ అంటే లైక్ దాని ఏమంటారు బాడీ లాంగ్వేజ్ కానీ మాట్లాడదాం కానీ తను కొంచెం టెన్షన్ వస్తే నోట్లో కొరుక్కుంటాను అనమాట. వీను ఫస్ట్ నేను చెప్పేది వీను, అన్నం తిను, ఫస్ట్ అన్నం తిను. నేను అలా చెప్పలేదు. ఇప్పుడు గుడ్డు పెట్టావు కదా, ఆ గుడ్డు నువ్వెందుకు విను, అదే విను, ఫస్ట్ నేను చెప్పేది విను, అంతే అండి. గౌతమ్తో ఒక కాన్వర్జేషన్ అయ్యింది కదా వాళ్ళిద్దరికి, అదే సిగ్గు లేకుండా అంటే ఏం సిగ్గు లేకుండా సీతాఫలం అది కొంచెం చేస్తారా? అది పర్టికులర్ నాకు అంత ఐడియా లేదు. రే సిగ్గు లేకుండా ఎలా నవ్వుతున్నావురా నువ్వు, వాడేంట్రా రే సిగ్గు లేకుండా ఎలా నవ్వుతున్నారా? నేను చెప్తుండేవాడిని ఈ సైడ్ బొక్క పడుతుందేమో చూసుకో, నేను రేపటి నుంచి అన్నం ఈ సైడ్ నుంచి తినాలేమో అనుకుని చాలాసార్లు చెప్పాను. నాకు ఇంకోటి కూడా ఎక్కడ వచ్చిందని, మీరు ఇలాంటి అందమైన అమ్మాయి పుట్టాలి ఇలా అది ఒక రోజు సరదాగా ఫ్లోలో చేసాం. అమ్మాయి అంటే పుడితే ఇలాంటి అమ్మాయి పుట్ట పుట్టకూడదండి, ఎంత క్యూట్గా ఉంటుంది ఒక్కలా ఉండదు అన్నట్టు సరదాగా. కానీ ఎంత ఫన్ క్రియేట్ అయింది తెలుసా, అంటే నాగార్జున గారితో పాటు మేము చూసామన్నమాట. అవునా? నాగార్జున గారు సరదాగా చేసా, అది వస్తాను అనుకోలేదు యాక్చువల్లీ. ఆయన చూసారు, అది చూసి నవ్వుకున్నాడు ఆయన. ఫుల్ మేము కూడా నవ్వామన్నమాట. ఓహో ఇంత కామెడీ చేస్తున్నారు, ఇంత ఎంటర్టైన్ చేస్తున్నారు, ఎక్కడ స్కోప్ దొరికితే అక్కడ మీరు ఎప్పుడు అంతే అండి. ఇప్పుడు మనం వైల్డ్ కార్డ్గా పంపించినప్పుడు, వైల్డ్ కార్డ్గా ఉన్నప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు మనకు ఒక బాధ్యత లోపలికి పంపించినప్పుడు దాన్ని మనం సక్రమంగా చేయాలి. మనం ఏదైతే ఇప్పుడు అక్కడ లోటు ఉంది కాబట్టి మనం పంపించారు, దాన్ని మనం మళ్ళీ దాన్ని ఇంతకుముందు చూపిస్తే బాగోదు కాబట్టి కొంచెం ఎనర్జీ యాడ్ చేయాలి. ఏదో ఒకటి సిచ్యువేషన్ దొరికినప్పుడు నేను దాన్ని క్యాచ్ చేసుకుని ఏదో పని చేయాలని చెప్పేసి అనుకున్నాను. సీజన్ 4లో కూడా అందరినీ నవ్వించాలి అని చెప్పేసి బిగ్ బాస్ మీకు చెప్పారు, అప్పుడు కూడా అందరినీ నవ్వించారు, ఆల్మోస్ట్ అందరినీ నవ్వించారు. అదే నాకు అంటే ప్రేక్షకులు నవ్వించే అవకాశం దొరికినప్పుడు దాన్ని 100% నేను సద్వినియోగం యూటిలైజ్ చేసుకుంటాను. అదొక మంచి అవకాశం అన్నమాట. దీని ద్వారా మనం జనాల దృష్టిలోకి వెళ్ళిపోతాం, వాళ్ళ దృష్టిలో పడతాము, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే చాలా స్ట్రెస్లో ఉంటారు, చూస్తుంటే అరే ఈ క్షణం కడుపుబ్బ నవ్వించారా అని చెప్పేసి వాళ్ళ బ్లెస్సింగ్సే నాకు జీవితంలో ముందుకెళ్ళడానికి ఉపయోగపడతాయి అంతే. ఎస్. ఏంటి అవినాష్ గారు ఇంకా మీ డ్రీమ్ ఏంటి? ఆల్మోస్ట్ చాలా వరకు మీరు అనుకున్నవన్నీ సక్సెస్ అవ్వలేదండి, అంతేనా? ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. నా దృష్టిలో జస్ట్ 100% 10% నేను సాధించాను అనుకుంటున్నాను. అంతేనా? అంతే అండి. మిగతా 90% నాకు సినిమాలండి. బేసిక్గా నేను వచ్చిందే ఇండస్ట్రీకి సినిమాలో యాక్ట్ చేయాలని. టీవీలో అంత బాగానే ఉంది, జనాలు బాగా ఆదరిస్తున్నారు, బాగానే బిజీ ఉన్నాను టీవీలో. సినిమాలు చేయాలి, సినిమాలో ఒక మంచి క్యారెక్టర్స్ చేయాలి, చేసి ఒక మంచి నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి నా ఆశ. అంతే. కంపల్సరీ నెరవేరుతుందండి. ఏదైనా ఒక డైలాగ్ తీసుకొని, అంటే ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు ఏదైనా ఒక డైలాగ్ తీసుకొని మీ ఫేవరెట్ యాక్టర్స్ కానీ మీరు బాగా ఇమిటేట్ చేసే యాక్టర్స్ కూడా ఆ డైలాగు ఒక డైలాగ్ని ఒక 3-4 మెంబర్స్ ఇలా మిమిక్రీ చేయండి, లేదంటే ఇమిటేషన్ ఆర్ మిమిక్రీ. మగధీర సినిమా డైలాగ్ రామ్ చరణ్ గారిది, జస్ట్ ఫర్ ఫన్, అందరు నవ్వించడానికే చేస్తున్నాను. ఒక్కొక్కరిని కాల్ షేర్ డైలాగ్ని ఫస్ట్ సాయి కుమార్ గారు. రిలాక్స్ ఏ ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను, ఫాట్ అని కొడితే ఏ లబ్బే
రిలాక్స్ రిలాక్స్. ఒక్కొక్కటి కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. రిలాక్స్. అది ఇంత పండ నాకు హౌస్కి వెళ్ళి వచ్చేసరికి అన్నీ మర్చిపోయానండి కొన్ని డైలాగులు. తర్వాత జయప్రకాష్ రెడ్డి గారు పెద్ద ఆయన లేరు ఇప్పుడు, బట్ ఆయన గుర్తు చేసుకొని ఒకసారి. ఏమీ ఒక్కొక్కడి కాదు షేర్ ఖాన్, 100 మంది ఒకేసారి రమ్మను. గబ్బు నేల గబ్బులు ఎత్తాడారు, ఒక్కొక్కని తుకుడుగా నరికేస్తాను. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకోకు. ఏమి అర్థమైనదా? గబ్బు నేల. సూపర్ యాక్ట్ అసలు అలా దిగిపోయింది. నెక్స్ట్ ప్రకాష్ రాజ్ గారు, రే ఒక్కొక్కని కాదు 100 మందిని ఒకేసారి రమ్మను. రాయ్, నేను మోనవర్క్ని, నన్ను ఎవడు మోసం చేయలేడు. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. చంపేస్తాను రే. రే స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందరూ గొప్ప చంపేస్తాను. ఏయ్ పంపించు. అన్ని మిక్స్. నాగేశ్వర గారు, ఓ స్నేహలాగా ఎత్తు, నేను చూస్తుంటే గుండెల్లో గీతలు గుమ్మేస్తా ఉన్నాయి. నేను మీ నాగార్జున, ఒక్కొక్కని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. నేను మీ నాగార్జున, చిటికలో వచ్చేస్తా. సూపర్. ఇంకోటి ఏంటంటే నాగార్జున గారు మిమ్మల్ని ప్రాంక్ చేస్తూ ఉంటారు. భయం వేసిందండి బాబు, చాలాసార్లు 2 సార్లు ప్రాంక్ చేశాను. ఒక తప్పు చేసావు, అది చెప్పకపోతే ఇప్పుడు నేను ఇలా పట్టేస్తాను. నేనే తప్పు చేశాను అని చెప్పేసి ఫ్లోలో 2-3 తప్పులు చెప్పేశాను. రోహిణి మీద అరిచేసింది. ఇంకా చాలా ఆలోచిస్తే ఇంకేం చేయలేదు, ఇంకేం చేయాలి. ఆయన ప్రాంక్ అని చెప్పిండో లాస్ట్ నువ్వేనా ప్రాంక్ చేస్తావు, మేము చేస్తావు అన్నారు. ఎంత సీరియస్గా అందరూ హౌస్ మేట్స్ కూడా అందరూ చాలా సీరియస్గా చూశారు. వెంటనే అప్పుడు వాళ్ళది కొంతమంది రియల్ ఫేస్ బయటపడిపోయినాయి. ఏమన్నా తొండాడు వీడు అని చెప్పేసి. తొండాడా అంటే టాప్ 5కి వెళ్ళాడు. టాప్ 5కి వీడు ఇలా వెళ్ళాడు. బేసిక్గా చాలా మంది అదేనండి. అంటే నేనేమంటానంటే నేను నవ్విస్తాను, కమెడియన్, నేను నవ్విస్తాను, గేమ్ కూడా ఆడతాను. వీడు అలా వెళ్ళాడని చెప్పి చాలామంది అనుకున్నారు. అంత ఈజీగా వెళ్ళాడని. కష్టపడి వెళ్ళానండి, కష్టపడ్డాను, ఆడాను. మీరు చూస్తే లోపల చూస్తే బయట మీకు టెలికాస్ట్ ఉంది కూడా. ప్రతి గేమ్ కూడా నేను ఆడిన గేమ్లో అరౌండ్ 85-90% నా విన్నింగ్ రేషియో ఉంది. తిప్పి కొడితే 1-2 గేమ్స్ ఓడిపోయాను తప్ప మిగతా నేను విన్నింగే. ఎందుకంటే నవ్వించేవాడు, సరదా ఉండేవాడు సడన్గా వెళ్ళిపోతే వీడు కష్టపడ్డాను తెలియదు. అంటే నాకు వచ్చే గేమ్ కూడా కొన్ని మైండ్కి సంబంధించి వచ్చినవి, కొన్ని పెట్టే గేమ్స్ కూడా అలా నేను అవలేలుగా ఆడేసరికి చాలా ఈజీ అనిపించింది. ఇప్పుడు కష్టపడి ఇదంతా కష్టం. దెబ్బలు తగిలించుకొని బ్లడ్గా ఆడితే అది కష్టం. కొన్ని మైండ్ గేమ్స్ ఉంటాయి. మీకేమైనా దెబ్బలు తగిలాయా? బాబాయ్ చాలా ఉన్నాయండి. ఇంక లోపల ఇవన్నీ కొట్టుకుపోయాయి. ఇవన్నీ నిన్న గౌతమ్కి కూడా ఇదంతా ఇవన్నీ గీతలు. నాకు ఎవరికి ఎంత బ్యాక్ దెబ్బ తగిలిందండి, అది ఇంకా నొప్పి భరిస్తుంది. ఇంకా అవునా? బ్యాక్ పెయిన్ వచ్చిందా? నేను మధ్యలో మీరు చూస్తే బస్ టాస్క్లో నేను ఆడను, పెళ్ళి అయిపోయింది, రేపు ఫ్యూచర్ నాకు ప్రాబ్లం అవుతుంది అది అని చెప్పి చాలా అన్నాను. అది నాకు భయం వేసింది. ఒక్కొక్కటి లేపి ఇసిరేస్తాను సైడ్కి. అమ్మని ఆర్టిస్ట్ని సడన్గా ఏమన్నా అయిపోతే నాకు ఏంటి పరిస్థితి అని చెప్పి. ఇప్పుడు ఆ ఒక్క గేమ్ కోసం మనం కింద మీద పడి ఆడామనుకోండి, లైఫ్ లాంగ్ మనం బాధపడతాం. ఏదో బోన్ దెబ్బ తగలు, స్పైనల్ కార్డ్ దెబ్బ తగిలితే ఏమైనా అయితే కష్టం. కానీ అయినా నేను ఆడేసాను. ఇంకోటి గౌతమ్ని కూడా మీరు ఇమిటేట్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు బాధపడిన సందర్భాలు ఉన్నాయి. అంటే గౌతమ్ ఇమిటేట్ చేసినప్పుడు కాదు, గౌతమ్ని ఒకసారి బాధపడ్డాడు స్టార్టింగ్ లో. అది నేను వచ్చిన ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అనుకుంటా, అశ్వత్థామ అన్నప్పుడు. బేసిక్గా అతనికి అలా పిలవడం ఇష్టం లేదని నాకు తెలియదండి. బేసిక్గా ఎవరికైనా ఇది ఇబ్బంది కలిగిస్తుందంటే నేను అసలు ఎవరిని ఇబ్బంది పెట్టాను, హర్ట్ చేయను. బేసిక్గా నేను చేసిన కామెడీ ఇంతవరకు అయితే నేను ఎవరిని హర్ట్ చేసే విధంగా ఎప్పుడు కామెడీ చేయను. దానికి ముందు నేను డిస్క్లైమర్ ఇచ్చేస్తున్నాను, ఎవరిని ఉద్దేశించి కాదు. ఇప్పుడు కూడా చెప్తున్నాను చూడండి, సరదాగా ఫన్ కోసం చేస్తున్నాను. ఆయన అలా అనడం ఆయనకి ఇష్టం లేని విషయం నాకు తెలియదు. ఒకవేళ తెలుసుంటే అసలు నేను ఆ పదం అనేవాడిని కాదు. దాంతో వెళ్ళినా సారీ చెప్పాను, అతను కూడా దాన్ని ఆ ఇష్యూ సార్ట్ అవుట్ అయింది. తర్వాత కూడా మంచి ఎంటర్టైనర్ అవినాష్ అని కూడా ప్రీవియస్ మా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు మీ గురించి. చాలా మనకు కూడా గేమ్స్ వరకు చాలా బాగా ఆడాడు, చాలా నైస్ పర్సన్, చాలా సెన్సిటివ్ పర్సన్. నా దృష్టిలో అంటే లాస్ట్ వరకు వెళ్ళాడు. ఒక వైల్డ్ కార్డ్, ఒక సెకండ్ ప్లేస్ రన్నర్ అప్ వెళ్ళాడంటే అంత ఈజీ కాదండి. ఎందుకంటే అంతమంది దాటుకొని అంతవరకు వెళ్ళాడంటే అది అంత ఈజీ కాదు. మరి విన్నర్ నిఖిల్ గురించి ఏం చెప్తారు? బట్ నా మంచి ఫ్రెండ్, ఇంతకుముందు కూడా బయట కూడా
నేను చాలా ఇంతకుముందు చేసిన ఒక 2 ఇంటర్వ్యూస్లో ఏదైతే ఉందో అక్కడ చెప్పాను, ఎక్కువగా అదే చెప్తున్నాను. వాడు కామ్ అండ్ కంపోజ్డ్, చాలా సైలెంట్గా ఉంటాడు, నైస్ పర్సన్. వాడు బయట కూడా అంతే ఉంటాడు. గేమ్ విషయానికి వచ్చినప్పుడు కొంచెం ఫైట్ చేస్తాడు గట్టిగానే. విన్నింగ్ ఆయన ప్రతి గేమ్ మ్యాక్స్ అన్ని గెలిచేసాడు. అవును, అయితే మేబీ అరే చేస్తూ ఉంటాడు. ఆడతాడు. హౌస్లో కూడా స్టార్టింగ్ నేను 3-4 వారాలు కొంచెం డల్గా ఉండే. నేను లోపలికి వెళ్ళినప్పుడు అదే చెప్పాను. మధ్యలో కూడా కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు. బట్ ఫైనల్గా స్టార్ట్ ఉన్నాడు, గెలిచాడు. సో హ్యాపీ. వాడు నా ఫ్రెండే కాబట్టి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను కూడా. మరి అంత పెద్ద స్టేజ్ మీద, ఫినాలి స్టేజ్ మీద రామ్ చరణ్ గారు వచ్చి యా మీకు అలా చెప్పడం, మీ మీ మీరంటే ఇష్టం, బాగా చూస్తూ ఉంటారు, చెప్పమన్నారు అమ్మగారు అని చెప్పడం మీకు ఎలా అనిపించింది? చాలా ఆనందంగా అనిపించిందండి. ఎందుకంటే నేను అంటే చిరంజీవి గారి అభిమాని కాబట్టి ఫ్యామిలీ ఎవరిని చూస్తున్నా ఒక తెలియని ఒక ఎనర్జీ వచ్చేస్తుంది. ఆయన స్టేజ్ మీద వచ్చి చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. చిరంజీవి గారిని చూసినట్టు అనిపించింది. సీజన్ 4లో కూడా ఆయన వచ్చినప్పుడు రాజబాబు గారితో పోల్చారు. రాజబాబు గారితో పోల్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయింది. మీ టైమింగ్ కానీ చాలా బాగుంటుంది. అవినాష్ మిమ్మల్ని చూస్తుంటే రాజబాబు గారు గుర్తొస్తారు, అంత స్థాయికి ఎదగరని చెప్పేసి అని చెప్పారు. అంటే సురేఖమ్మ కూడా చూస్తున్నారని చెప్పిన ఇంకా చాలా హ్యాపీ. చూస్తారు నాకంటే, నేను ఇంతకుముందు కామెడీ షోలు చేసినప్పుడు కూడా మా షోలు చూసేవారంట. చిరంజీవి గారు కానీ సురేఖ గారు కానీ ఫ్యామిలీ అంతా చూసారు. నాగబాబు గారు చెప్పారు చాలాసార్లు. చాలా హ్యాపీ అనిపించింది. ఆయన చెప్తుంటే ఒక తెలియని ఎనర్జీ వచ్చిందండి, ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది నాకు. నాగబాబు గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుండేది? అంటే నేను ఎప్పుడు అంటే మనసులో అనుకుంటున్న పిల్లలైనా ఒక నాన్నలా అనిపిస్తాయి ఆయన చూస్తుంటే, ఫాదర్లా అనిపిస్తుంది. అంటే నేను సీజన్ 4 వెళ్ళే ముందు కూడా నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటే ఆయన సార్ట్అవుట్ చేశారు. నాకు ఇష్యూస్ ఉంటే సార్ట్అవుట్ చేయడము. అండ్ ఆయనతో జర్నీ నాది. ఇప్పుడు కొంచెం పాలిటిక్స్ లేదా సార్ బిజీ ఉన్నారు కానీ అంతకుముందు రెగ్యులర్గా కలిసేవాళ్ళం. ఇప్పుడు కూడా టైం దొరికినప్పుడు కలుస్తుంటాము. ఆయనతో ఎలా ఉంటుందంటే, ఒక జడ్జిగా ఉన్న పొజిషన్, ఆయన ఒక జడ్జిగా ఉన్నప్పుడు ఆయన ఇలాంటి స్కిట్ చేస్తే బాగుంటుంది మాకు ఇన్పుట్స్ ఇస్తుండేవారు. పర్టికులర్ నాకు మెసేజ్ చేసి, అవినాష్ చూడు, ఈ స్క్రిప్ట్ చూడు, ఇది బాగుంటుంది, ఇది సో అండ్ సో ఇక్కడ నుంచి నేను రిఫరెన్స్ తీసుకున్నాను, నువ్వు దీన్ని మార్చుకొని చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇన్పుట్స్ ఇస్తుండేవారు. అండ్ లైఫ్లో మాకు ఎలా ఎదగాలి, ఏంటి, ఎలా సంపాదించుకోని చెప్పి చాలా ఇన్పుట్స్ ఇస్తుండేవారు. తప్పు చేసినప్పుడు తిట్టేవారు ఒక తండ్రిలాగా. ఫన్నీగా ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్లా పక్కన ఉంటారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ నాగబాబు గారు. ఎందుకంటే సీజన్ 4లో నాకు ఒక వీడియో బయట కూడా పెట్టారు సపోర్ట్ చేస్తున్నట్టు. కొంచెం ఈ మధ్య కుదరట్లేదు సార్కి కలవడం, బట్ డెఫినెట్గా మిమ్మల్ని కలవాలి అతి త్వరలో అనుకుంటున్నాను. అండ్ ఆయన రాజకీయ పరంగా కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు మా లైఫ్లోకి రావడం చాలా ఆనందంగా ఉంది నాకు. మీకు ఇష్టమైన మరి నాన్నగారు అంటున్నారు, నాగబాబు గారికి స్టేట్ క్యాబినెట్ మినిస్ట్రీ కూడా వచ్చింది రీసెంట్గా. యాక్చువల్లీ వచ్చినప్పుడు లోపల ఉన్నాను, బయట రాగానే విన్నాను. బాబు గారు కంగ్రాచులేషన్స్, ఫీలింగ్ సో హ్యాపీ. మీరు పార్టీ కోసం చాలా కష్టపడుతుంటారు, మేము చూస్తుంటాం చాలాసార్లు. ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు పెడుతుంటారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, ఫీలింగ్ సో హ్యాపీ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఎస్, సో చూసారు కదా అవినాష్ గారి ఇంటర్వ్యూ. మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్.